నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారున్నారు. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, నవరాత్రులు మొదలవుతున్నాయి. అవునమ్మా. రేపటి నుంచే నవరాత్రులు మొదలు. అవును. అయితే నవరాత్రులకి అమ్మవారికి చాలా విశిష్టమైన రోజులుగా భావిస్తారు. అవును. మీరు గూడా చాలా పవిత్రంగా ఈ అవును. ఈ రోజులన్నీ చాలా దీక్షలో ఉంటాము. దీక్షలో ఉంటూ అవునమ్మా. ఉంటారు. అయితే అసలు నవరాత్రులప్పుడు చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే, నవరాత్రులప్పుడు అమ్మవారికి ఎలాంటి చీరలు కట్టాలి? హ్మ్. ఎలాంటి ప్రసాదం పెడితే మంచిది? హ్మ్. అలాంటివి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అవునమ్మా. ఒక్కొక్క రోజు దేవికి ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. అవును. వాటి గురించి వివరించండి గురువుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి, ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతి హి సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్సై 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 నమో నమః. దేవీ నవరాత్రులు అనేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి రోజులు. దీనిని సంస్కృతంలో శక్తి రోజులు అని పిలుస్తారు. హ్మ్. దేవి ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు శక్తి రోజులు అని అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ శక్తి రోజులు అత్యంత పవిత్రమైనటువంటివి. మానవాళి తమ యొక్క శక్తిని పెంపొందించుకోవడానికి, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి అతి సులువైనటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు. ఎందుకంటే యావత్ భూమి మీద సమస్త జీవరాశుల్లో కోరికలున్నటువంటి జీవి, ఆశలున్నటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే. అలాంటి మనుషులకు ఎన్నో రకాలైనటువంటి కోరికలు, జీవితంలో వృద్ధిలోకి రావాలి, మంచి విజయం సాధించాలి, మంచి డబ్బులు రావాలి, అదే రకంగా కుటుంబాన్ని మంచి పోషించుకోవాలి, భార్య బిడ్డలతో చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఇలా అనేక రకాలైనటువంటి కోరికలతో కూడుకున్నటువంటిదే మనిషి దేహం. ఈ యొక్క మనిషి దేహాన్ని ఎప్పుడైతే పవిత్రంగా ఉంచుకుంటామో, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనస, వాచ, కర్మణ ఒక శక్తిని మనం ఆరాధిస్తామో, దాని నుంచి అనేక రకములైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తిని ఉత్పన్నమైనప్పుడు దానిని మనలో ఐక్యం చేసుకునేటటువంటి రోజులే ఈ యొక్క శక్తి రోజులు అని పిలుస్తూ ఉంటాము. హ్మ్. ఆశ్వీజ మాసం వచ్చింది అంటే 3 కాలాలు ఒకే మాసంలో వచ్చే ఏకైక మాసం ఏదైనా ఉందంటే అది కేవలం ఆశ్వీజ మాసం ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆశ్వీజ మాసము శరద్ నవరాత్రుల్లో చలి వేస్తుంది, వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది. అవును. ఈ 3 కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. మళ్ళీ ఇది కేవలం ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉంటుంది. తర్వాత మొత్తం చలికాలం. మళ్ళీ వర్షం కనిపించదు, ఎండ కనిపించదు. హ్మ్. మళ్ళీ తర్వాత మొత్తం సమ్మర్ ఉంటుంది. హ్మ్. అంటే ఏ కాలానికి ఆ కాలమే ఉంటుంది. కానీ 3 కాలాలు కూడా ఒకే వరుస క్రమంలో వచ్చేటటువంటి మాసం ఈ ఆశ్వీజ మాసము. ఆశ్వేజ మాసానికి అంత ప్రత్యేకత ఉంటుంది. చాలా ప్రత్యేకత. సాక్షాత్తు ఆ తల్లి భూమి మీదికి కాలు మోపి ఈ రోజున అందరితో భక్తులందరితో కూడా పూజలు అందుకొని మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ 9 రోజులు. ఆ అమ్మవారు కేవలం మనతోనే కాదు, ముక్కోటి దేవతలతో కూడా పూజలు అందుకునేటటువంటి రోజు కూడా ఈ 9 రోజులు. ఇప్పుడు శివుడు ఎక్కడుంటాడు అంటే మనం కైలాసము అని చెప్తాము. హ్మ్. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటారంటే వైకుంఠము అని చెప్తూ ఉంటాము. అలాగే బ్రహ్మదేవుడు అనంటే బ్రహ్మలోకము అని చెప్తూ ఉంటాము. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క లోకం ఉంది. ఆ లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అక్కడే నివసిస్తూ ఉంటారు. కానీ ఈ 9 రోజులు మాత్రం వాళ్ళక్కడ ఉండరు. హ్మ్. వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంటే మనుద్వీప వర్ణము అనేటటువంటి పట్టణంలో ఉంటారు. ఆ మణిద్వీపం ఎవరిది అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి అయినటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారిది. హ్మ్. ఇలాంటి దేవతలందరూ కూడా ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత సేవ చేసుకునేటటువంటి అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని అమ్మవారి యొక్క ఏదైతే గేట్ ఉంటుందో, ఏదైతే డోర్స్ ఉంటాయో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారట. ఇప్పుడు ఎట్లయితే మనం తిరుపతికి వెళ్తే దర్శనం కోసం ఎలాగైతే వెయిట్ చేస్తామో, అలా అందరూ కూడా వెళ్ళి అమ్మవారి యొక్క రూపం కోసం, అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారి కోసం వెయిట్ చేస్తారట. అంత శక్తివంతమైనటువంటి రోజులు ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశ్వీజ మాస నవరాత్రులు. హ్మ్. అయితే ఈ నవరాత్రులలో అందరూ కూడా మనస, వాచ, కర్మణ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి, పూజించుకోవాలి, దీక్షగా ఉండాలి. దీక్ష అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే
ముఖ్యంగా మధుమాంసాలకు దూరంగా ఉండాలి. సాంసారికమైనటువంటి జీవితానికి ఈ 9 రోజులు దూరంగా ఉండాలి. అలాగే నేల మీద పడుకోవాలి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని సంబోధించేటప్పుడు, పిలిచేటప్పుడు అమ్మ అనేటటువంటి నామంతో, అంటే స్త్రీదైతే అమ్మ అనే పేర్లతో పిలవాలి. లేదా స్వామి అనేటటువంటి పేరుతో పిలవాలి. ఈ రకంగా మనసులో చెడు ఉద్దేశం గాని, దురుద్దేశం గాని ఇలాంటివి పెట్టుకోకూడదు. బద్ధ శత్రువు వచ్చినా సరే స్వామి అనేటటువంటి నామంతోనే పిలవాలి. ఎవరిని కూడా పేరు పెట్టి పిలవడానికి అవకాశం ఉండదు. అది ఎవరికి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకు. హ్మ్. లేదా మామూలుగా టవల్ కండువా వేసుకుంటారు. లేదా మామూలుగా కొంతమంది భవానీ దీక్ష తీసుకుంటూ ఉంటారు. హ్మ్. మాల వేసుకుంటారు. అలాంటి వారు ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలి. నియమాలు ఎందుకు పెట్టారు అనంటే గనక మామూలు రోజులలో మనం గడిపేటటువంటి రోజులు ఒక రకంగా ఉంటాయి. అవి ఐహిక సుఖ భోగాలకు అలవాటు పడినటువంటి రోజులు అవన్నీ. హ్మ్. కానీ ఈ రోజులు మాత్రము కఠినమైనటువంటి దీక్ష. చెప్పులు లేకుండా ఉంటాము. హ్మ్. ఒకే పూట భోజనం చేస్తాము. అలాగే అమ్మవారిని 3 కాలాల పాటు పూజిస్తూ ఉంటాము. అలాగే తలకు నూనె పెట్టము. అలాగే దువ్వెన పెట్టము. అలాగే అద్దము చూసుకోరాదు. ఇవన్నీ కూడా అనేక రకములైన, అంటే ఒక సన్యాసి ఏ రకంగా ఉంటాడో ఆ రకమైనటువంటి దీక్షే అమ్మవారి యొక్క భవానీ దీక్ష. హ్మ్. కఠోరమైన పొద్దున 4 గంటలకు లేచి చల్లనీటితో స్నానం చేయాలి. ఇవన్నీ కూడా అమ్మవారి దీక్షలో భాగాలని చెప్పుకుంటూ ఉంటారు. హ్మ్. అమ్మవారిని ఈ 9 రాత్రులు ఎంత మనం అర్చిస్తామో, ఎంత పూజిస్తామో, ఎంత ప్రేమిస్తామో అంతకు 10 రెట్లు ఆ తల్లి మన మీద కరుణ చూపిస్తూ ఉంటుంది. హ్మ్. ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే అపారమైనటువంటి భక్తిని చాటుకోవడానికి, అమ్మ ఉంది, అమ్మని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అనేటటువంటి ఒక కాన్సెప్ట్‌తోనే ఇవన్నీ కూడా చేస్తూ చాలా మంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. రకరకాల మంది ముత్తైదువులందరూ కూడా మంగళహారతులతో అమ్మవారి మండపాల దగ్గరికి వెళ్లి సకల విధములైనటువంటి అభిషేకాలు, కుంకుమార్చనలు ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. సౌభాగ్యానికి గుర్తు ఆ తల్లి జగన్మాత, ఐశ్వర్యానికి కారకురాలు ఆ జగన్మాత. ఆమె తలుచుకుంటే ఏమీ జరగనటువంటిది ఏమీ కూడా ఉండదు. ఆమె తలుచుకుంటే మనకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తయిపోయేటట్టు గొప్పనైనటువంటి రోజులు ఈ శక్తి రోజులు అని చెప్పుకోవచ్చమ్మా. కానీ ఖచ్చితంగా భవానీ మాల వేసుకునేవారు కూడా ఈ మాసంలోనే భవానీ మాల ధరించడం జరుగుతూ అవునమ్మా. ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారి విశిష్టత తెలియడం కోసమే భవానీ మాల అనేది ఈ టైంలో వేయడం జరుగుతుందా గురువుగారు? అయితే ఇక్కడ అందరికీ ఒక విషయం ఏం జెప్పాలి అనంటే గనక, మాల వేసుకోవడం గొప్పతనం కాదు. హ్మ్. ఆ మాల యొక్క అర్థము, పరమార్థం తెలుసుకోవాలి. మాల అంటే అర్థం ఏంటి? మనం నియమపూర్వకంగా దీక్ష తీసుకుంటున్నాము అనంటే, హ్మ్. మనం ఐహిక భోగ సుఖాలకు దూరంగా ఉండాలి అని అర్థము. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో మాల వేసుకుంటున్నారు, నోటికి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. హ్మ్. మాల వేసుకుంటున్నారు, ఏది పడితే అది చేసేస్తున్నారు. హ్మ్. మాల వేసుకుంటున్నారు, మధ్యాహ్నం రాగానే నిద్రొచ్చిందంటే పడుకుంటున్నారు. తెల్లవారుజాముతే నిజానికి మాల వేసుకున్న వాళ్ళు 4-5 గంటల మధ్య లేవాలి. హ్మ్. కానీ అలా కాకుండా పొద్దెక్కేంత వరకు 6:30, 7 గంటలకు, అంటే సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తున్నారు. ఎప్పుడైనా మాల వేసుకున్నటువంటి వాళ్ళు నియమ నిష్టలు తప్పకుండా పాటించాలి. అలా పాటించకపోతే మాల వేసుకొని కూడా ప్రయోజనం ఉండదు. మాల అనేది ఎందుకేస్తాము? మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి, మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి వేసేటటువంటిదే మాల. ఆ మాల వేసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు కఠినమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించే తీరాలి. అందులోనూ ఈ భవానీమతి ఈ నవరాత్రుల్లోనే అమ్మవారి యొక్క మాలను ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆశ్వీజ మాసం మొత్తం కూడా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి మాసం. దీనిని సంస్కృతంలో కన్యామాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. హ్మ్. కనుక ఈ కన్యామాసం అనేటటు పూర్తిగా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజులు. అలాగే అమ్మవారి 9 రూపాలు మనకు దేవీ సప్తశతిలో ఒక శ్లోకం చెప్పారు. హ్మ్. ఆ శ్లోకం ఏంటంటే అమ్మవారి 9 పేర్లను వర్ణిస్తూ ఒక శ్లోకం చెప్పారు. హ్మ్. ఓం ప్రథమం శైలపుత్రీశ్చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంతమాత్రేషు షష్టౌ కాత్యాయని సప్తమం కాలరాత్రిశ్చ అష్టమం మహాగౌరి నవమం సిద్ధిధాత్రి చ దశమంతు మహాదేవి అనే పేర్లు మనకు సంస్కృత ఆధారంగా దేవీ సప్తశతి ఆధారంగా మనకు ఆ పేర్లు చెప్పారు. హ్మ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? బాలా త్రిపుర సుందరిని పిలుస్తాము. గాయత్రి అమ్మవారిని పిలుస్తాము. లక్ష్మీ అవతారం అని పిలుస్తాము. అన్నపూర్ణ అవతారం, లలితా అవతారం, సరస్వతి అవతారం, ఇవన్నీ కూడా అవతారం. అంటే మనకు తెలిసినటువంటి అవతారాలు మనం పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పురాణం ప్రకారము, శాస్త్రం ప్రకారం అమ్మవారిని ఆరాధించే రూపాలు ఈ 9 రూపాలను ఆరాధించాలి అని మనకు దేవీ సప్తశతిలో చెప్పడం జరిగింది. హ్మ్. కనుక ఏది ఏమైనప్పటికీ అమ్మ ఎలా పిలిచినా అమ్మే. హ్మ్. కాబట్టి ఆ తల్లిని మనం ఏ రూపకంగా పూజ చేసినా కరుణ ఒకే రకంగా ఉంటుంది. కానీ కొన్ని ఆధారాల ప్రకారం, చారిత్రక ఆధారాల ప్రకారం అమ్మవారికి 9 పేర్లు ఇవి చెప్పడం జరిగింది.